బౌద్ధ మతాన్ని తీసుకోవడానికి హేతుబద్ధమైన కొన్ని కారణాలను చెప్పాడు. ఇతర మతాల పట్ల, ఇతర దేవుళ్ళ పట్ల, బుద్ధుడి పట్ల తన అంచనాను కూడా మన ముందు ఉంచాడు. ఒక్కసారి అంబేద్కర్ ఏమి చెప్పాడో, ఏమి రాశాడో మీ ముందు ఉంచుతాను. ఆయన అభిప్రాయాల్లో నుంచి సారాంశంగా మీ ముందు ప్రస్తావిస్తాను. ఇప్పుడు నేను చదువుతున్న ఈ పుస్తకం అంబేద్కర్ మీద జరిగిన ఒక పరిశోధన. WN కుబేర్ అనే ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. ఆయన మీద వచ్చిన పరిశోధన గ్రంథాల్లో ఒక మంచి పరిశోధన గ్రంథంగా దీన్ని మనం చూడవచ్చు. ఈ పరిశోధన గ్రంథంలో అంబేద్కర్ చెప్పిన విషయాలని ఈ కుబేర్ ఇక్కడ ప్రస్తావించాడు. ఉన్నట్లుగా మీకు చదివి వినిపిస్తున్నాను నేను. హిందూ సమాజం నిశ్చలమైనదని, అంటరానితనాన్ని గుర్తించే హిందూ మతానికి కులం పునాదిగా ఉందని భావించిన అంబేద్కర్ హిందూ బౌద్ధ ధర్మాల బాగోగులను లోతుగా అంచనా వేసి తర్వాతే బౌద్ధ మతం స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి గల 4 కారణాలను ఈ కింది విధంగా మనం పరిశీలించవచ్చు. 1. అంటరాని వారు బౌద్ధులను నిరూపించడానికి ఆయన ప్రయత్నించారు. అంటరానితనం పుట్టుకపై రాసిన పరిశోధన గ్రంథంలో అంటరాని వాళ్ళు బౌద్ధులేనని నిర్ద్వందంగా ప్రకటించారు. 2. బౌద్ధం భారతీయ మతం. అంటరాని వారికి బుద్ధుడు అత్యంత సన్నిహితుడు. 3. కఠినమైన శాస్త్రీయ పరీక్షలను నిలదొక్కుకోగల శక్తి బౌద్ధానికి ఉంది. ఆధునిక ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల సామర్థ్యం బౌద్ధ మతానికి ఉంది. 4. ప్రపంచ బౌద్ధ సమాజంలో చేరి అంతర్జాతీయ స్థాయిలో సోదరాభావం నెలకొనేందుకు అంటరాని వారికి ఈ మతం బాటలు వేస్తుంది. ఈ 4 అంశాలను చెప్పి అంబేద్కర్ హిందూ మతంలో కొల్లలుగా ఉన్న దేవుళ్లను అనుకరిస్తూ పుట్టుక వచ్చిన దొంగ స్వాములను, బాబాలను ఎండగట్టారు. బౌద్ధ మతం నైతిక వర్తనపై ఆధారపడి ఉంటుంది. బుద్ధుడు మార్గదర్శి మాత్రమే తప్ప కృష్ణుడిలా దేవుడు కాదు. తనను తాను దేవుడునని చెప్పుకోలేదు. ఇందుకు భిన్నంగా కృష్ణుడు తనను తాను దేవునిగా చెప్పుకున్నాడు. క్రీస్తు దేవుని పుత్రునిగా, మహమ్మదు దేవుని చివరి దూతగా తమను తాము చెప్పుకున్నారు. ఈ విధంగా బుద్ధుడు తప్ప మిగిలిన మతస్థాపకులు మోక్షప్రదాత పాత్రను పోషించేందుకు ప్రయత్నించారు. తాము చెప్పిందే అంతిమ సత్యమని, తాము బోధించేదే సరైన మార్గమని వారు నమ్మవలికారు. బుద్ధుడి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధం. అందుకే ఆయన తనను తాను మార్గప్రదాత పాత్రకు పరిమితం చేసుకున్నారు. బౌద్ధం నైతిక విలువలకి ప్రాధాన్యం ఇవ్వగా, బ్రాహ్మణ మతం ధర్మం పేరిట యజ్ఞయాగాదులకు, మొక్కుబడులకు, కర్మకాండలకు ప్రాతినిధ్యాన్నిచ్చింది. హిందూ మతం ప్రవశించిన కర్మస్థానములో బుద్ధుడు నీతి సూత్రాన్ని ప్రతిష్ఠించాడు. హిందూ మతం సామాజిక తత్వం అసమానత్వం కాగా, బౌద్ధ అనేది సమానత్వం.